తీసుకుపోతా ఉన్నాడు. ఇవాళ ఎక్కడ పోయినా కానీ, భారతదేశంలో ఏ రాష్ట్రం పోయినా కానీ మన ముఖ్యమంత్రిని చూసి, ఆయన మాటను చూసి, ఆయన వ్యవహారం చూసి అందరూ కూడా మన రాష్ట్రాన్ని చులకనగా చూసే పరిస్థితి వాళ్ళు ఏర్పడ్డది. ఆయన భాష కానీ, ఆయన యాస కానీ, అసందర్భమైనటువంటి మాటలతోటి వాళ్ళ రాష్ట్రాన్ని ఇవాళ చిన్నతనం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రపంచంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా తినని తిట్లన్నీ కూడా నువ్వు ఇవాళ తిన్నావు. దాంట్లో గిన్నీస్ రికార్డులకు వచ్చినావు. నువ్వు అత్యంత తిట్లు తిన్న వ్యక్తిగా నీకు ఈ తిట్లను కానీ, ఈ రాత్రిపూట దేవుళ్ళు కడకచ్చి తిట్టేది కానీ ఇవన్నీ చూసుకొని ఫ్రస్ట్రేషన్లో అని ప్రభుత్వం పోతుందని చెప్పేసి భయంతో ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో అర్థం కాని పరిస్థితులకు వచ్చినావు. నీకు కేసీఆర్ పేరు జపం తీయకపోతే నీకు పూట గడవది. ఇవాళ కేసీఆర్ పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి అయినావు, మళ్ళీ కేసీఆర్ పేరు చెప్పుకొని వాళ్ళ నువ్వు సర్వైవ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎంత కష్టపడ్డా, నువ్వు ఏం చేసినా కానీ ప్రజలను మోసం చేసింది కానీ, అదేవిధంగా దేవుళ్ళని మోసం చేసింది కానీ నీకు పుట్టగతలు ఉండని పరిస్థితికి వచ్చినాయి. నిన్ను ప్రజలందరూ కూడా ఎప్పుడు దిగిపోతాడురా, ఈ 2 ఏళ్ల కాలం ఎప్పుడు అయిపోతుందిరా అని చెప్పి ప్రజలే కాదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన కార్యకర్తలు కూడా నీ ప్రభుత్వాన్ని ఈసడించుకుంటారు, తిడుతూ ఉన్నారు. నీకు ఎందుకు ఓట్లేసి గెలిపించినామంటున్నారు. నిన్నటి సభ జరిగినాక పూర్తిగా నువ్వు గంగా చంద్రముఖిగా మారిందని ఏ విధంగా అంటారు, పూర్తిగా ఫ్రస్ట్రేషన్కి ఇవాళ నువ్వు పోయేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. కేసీఆర్ గారి జాతి గురించి, కేసీఆర్ గురించి. నువ్వు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ వారి స్థాయిలో నువ్వు రావాలంటే 100 జన్మలు ఎత్తినా కానీ రాలేవు. ముఖ్యంగా నువ్వు వాళ్ళ జాతి గురించి కానీ, ముఖ్యంగా ఏదైతే ఇవాళ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ మన వాళ్ళందరూ కూడా వివిధ దేశాలలో పోయి పనిచేస్తూ ఉన్నారు, వ్యాపారం చేస్తూ ఉన్నారు. వాళ్ళని కించపరిచే విధంగా ప్రతిసారి కూడా మీరు అమెరికాలో పోయి బాత్రూమ్లు గడుగుతుర్రు అని చెప్పి వాళ్ళని కానీ వాళ్ళ కుటుంబాలను కించపరుస్తున్నావు. ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి నువ్వు ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అసలు నువ్వు ఒక అసమర్థమైనటువంటి ముఖ్యమంత్రి.